హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఈరోజు సివిల్ సర్వీస్కి అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాకప్గా తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీకేంటో ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక అప్రోచ్ అయితే మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళకని స్టార్ట్ చేసాం. ఇదంతా కూడా ఒక వీక్లీ టార్గెట్స్ని బేస్ చేసుకొని ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది షేర్ చేస్తున్నాను. సో వీక్లీ టార్గెట్స్ అనేది మీరు ఒక టైం టేబుల్ కింద తీసుకోండి అండ్ ఈ అప్రోచ్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అంటే మీ ఇండివిజువల్ స్ట్రాటజీ అవుతుందో దాంతోపాటు అడిషనల్గా ఈ అప్రోచ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ అనాలిసిస్తో మీకు షేర్ చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్గా వీడియో ఇస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అండ్ నా అప్రోచ్ ఏంటి, నా పర్సనల్ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. అందుకనే ముందు మొన్న రీసెంట్గా ఏపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో దీంట్లో మన గైడెన్స్ బ్యాచ్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. సో మెయిన్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ జనరల్ స్టడీస్ వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం అనమాట. సో జనరల్ స్టడీస్ గైడెన్స్ నాదే తీసుకున్నారు అండ్ మ్యాక్సిమం బెనిఫిట్ అయితే వీళ్ళు పొందారు. అండ్ జనరల్ స్టడీస్ ఎవరైతే వీక్ జీరో నాలెడ్జ్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి నాలెడ్జ్ బేస్ అని సంపాదించుకొని ఆ టెక్నిక్స్ అన్ని కూడా అలవాటు చేసుకున్నారు. అండ్ వీళ్ళు కొంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాస్తున్నారు. సో వీళ్ళందరూ ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి జనరల్ స్టడీస్ గైడెన్స్ ఇచ్చానో సేమ్ అదే నాలెడ్జ్తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేసి గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాస్తున్నారు. అండ్ ఇదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు కొంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో జనరల్ స్టడీస్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచాను. అండ్ నేను ఎగ్జిక్యూట్ చేసిన స్ట్రాటజీస్ కానీ, టెక్నిక్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, గైడెన్స్ వీడియోస్లో ఏవైతే ఇన్పుట్స్ చెప్పానో అవన్నీ కూడా ఓపెన్ మైండ్తో వీళ్ళు తీసుకున్నారు. ఆ లాజిక్స్ అన్ని కూడా వీళ్ళకి అర్థమయ్యాయి అండ్ సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ వేసుకున్నారు. అండ్ కోర్ సబ్జెక్ట్స్లో కూడా నేను అప్పుడు చెప్పాను, నేను చెప్పే టెక్నిక్స్ ఇవి మీకు జనరల్ స్టడీస్ కాదు, సేమ్ ఇవే స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ మీరు మీ కోర్ ఏరియాస్ కూడా అప్లై చేయండి, డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పాను. అలాగే భాను ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఇంకొకరు ప్రణీత్ కృష్ణ, తిని కూడా నేనైతే చెప్పాను పాయింట్ అది సాలిడ్గా ఫాలో అయ్యి అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్ సాల్వ్ చేశారు, అలాగే యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేశారు, అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేశారు. అండ్ దీనికి ఏంటంటే ఈ టెక్నికల్ పేపర్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్ 90 క్వశ్చన్స్ డైరెక్ట్లీ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. అంటే నేను ఏదైతే చెప్తున్నానో మీకు జనరల్ స్టడీస్ అదర్ స్టేట్ పిఎస్సీ యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అని సేమ్ అదే ఫాలో అయ్యారు. అండ్ ఏపీఎస్సీ ఏంటంటే టెక్నికల్ పేపర్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. అంటే ఏదైతే నేను చెప్పాను అదర్ స్టేట్ పిఎస్సీ, యూపీఎస్సీ, ఏపీఎస్సీ అన్నీ కలిపి. ఓకే, సో ఇదొక స్ట్రాటజీ అనేది నేను ఇచ్చాను అండ్ అది వీళ్ళు ఫాలో అయ్యారు జనరల్ స్టడీస్ దాంతోపాటు ఆ టెక్నికల్ పేపర్స్కి. అండ్ ఫైనల్గా మీరు చూడొచ్చు రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయో. అండ్ ఇక్కడ టెస్ట్ మనీ కూడా షేర్ చేశారు వీళ్ళందరూ కూడా. నేనైతే ఎవరిని అడగలేదు, వాళ్ళంత వారే నాకు మెయిల్ చేశారు, ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపించారు. సో అది అల్టిమేట్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి. సో తిను భాను అలాగే గౌతమ్ 2016లో కూడా అసలు జనరల్ స్టడీస్లో కరెక్ట్ మార్క్స్ రాకపోవడం వల్ల అప్పుడు మిస్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్లో తను మన గైడెన్స్లో జాయిన్ అయ్యారు, జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. ఫైనల్గా తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే హేమంత్, తిని కూడా 30th ర్యాంక్ వచ్చింది. జనరల్ స్టడీస్లో 96 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 150 విత్ 90 మార్కింగ్. వీళ్ళందరూ ఏంటంటే జిఎస్లో అసలు నాలెడ్జ్ లేకుండా మన దగ్గర జాయిన్ అయ్యారు. అండ్ తినైతే అసలు కోచింగ్ కూడా జాయిన్ అవ్వమని చెప్పాను అందరికీ కూడా, ఎందుకంటే కోచింగ్ ఇంపార్టెంట్. కోచింగ్ ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కానీ వెళ్ళండి. ఎందుకంటే కోచింగ్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఎలా చదవాలి ఏంటనేది కూడా తెలుస్తుంది. అఫ్కోర్స్ దాంతోపాటు మన టెక్నిక్స్ కూడా స్టడీస్ అండ్ ఇచ్చే స్టడీ మెటీరియల్ కూడా ఫాలో అని చెప్పాను. ఓకే, ఫస్ట్ నేను రికమెండ్ చేసేది కోచింగ్, కానీ కొంతమంది కోచింగ్ అయితే జాయిన్ అవ్వలేదు అండ్ వితౌట్ కోచింగ్ జనరల్ స్టడీస్ని ట్యాకిల్ చేయగలిగారు అండ్ మంచి అవుట్పుట్ అయితే తేగలిగారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నా సరే కోచింగ్కి వెళ్ళండి. ఓకే, చిన్నదవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, కోచింగ్ వెళ్తే మీకు కొంత బేసిక్ ఐడియా అనేది వస్తుంది అండ్ వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. దానికి అడిషనల్గా నేను ఏదైతే మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ చెప్తున్నానో ఆ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ కనుక అప్లై చేస్తే 100% మీకు మాక్సిమం అవుట్పుట్ అయితే వస్తుంది అండ్ మాక్సిమం మీకు ఏదో ఒక సర్వీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అందుకే కోచింగ్ తీసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇది. ఓకే, గౌతమ్ ఎలా సెలెక్ట్ అయ్యారు అండ్ హేమంత్ ర్యాంక్ 30 వచ్చింది, ప్రణీత్ కృష్ణకి 82 ర్యాంక్ అండ్ సాయి సుజన్ వీళ్ళందరూ కూడా మొన్న రీసెంట్గా సెలెక్ట్ అయ్యారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా గైడెన్స్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గానే కాదు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 80% క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్లీ మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి రావడం జరిగింది. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 76%, ఇలాగా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కూడా 68% క్వశ్చన్స్ అయితే విత్ టెక్నిక్స్ అండ్ స్టడీ మెటీరియల్ అండ్ గైడెన్స్ వీడియోస్ అయితే రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇదే ఫార్మాట్లో మొన్న 2020 ఎగ్జామ్స్లో కూడా జిఎల్ జనరల్ స్టడీస్ పేపర్లో 78% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అండ్ పాలిటికల్ లెక్చర్స్ 85% క్వశ్చన్స్ కవర్ అయినాయి. అండ్ మొన్న రీసెంట్గా ఏంటంటే ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి కలిపి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతిదీ కూడా
ఒక స్కిల్ సెట్ అనేది నేను నేర్పించాను. ఆల్రెడీ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో నేను కవర్ చేశాను. ఒక లెసన్ ఎలా చదవాలి, రీడింగ్ స్కిల్స్, స్పీడ్ రీడింగ్, అలాగే విజువల్ నిమోనిక్స్, మైండ్ మ్యాప్స్, నోట్ మేకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఆర్ ఎంసీక్యూ, మెమరీ ప్యాలెస్, ఇవన్నీ కూడా ఇంతవరకు నేను కవర్ చేశాను. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ వాజిరేమన్ రవి లాంటి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని ఇప్పుడు మన గైడెన్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళకి ఏంటి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ నేను ఏదైతే ఇప్పుడు స్ట్రాటజీస్ అన్ని కూడా చెప్తున్నానో గైడెన్స్ వీడియోస్లో అవన్నీ కూడా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వాళ్ళ నుంచి ఒక మంచి రిజల్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంటికి కూడా నేను చాలా తక్కువ మందినే తీసుకున్నాను. సో డెఫినెట్గా ఇదంతా ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ గైడెన్స్ ఫ్లాగ్షిప్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగానే ప్రిలిమ్స్ ఫోకస్ కింద ఇది ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ కింద ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, వేరే స్టేట్ పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే ఎస్ఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఒక 35,000+ క్వశ్చన్స్ అయితే ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తాను. అండ్ మెయిన్గా దాంట్లో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఆర్ ఎంసీక్యూ. ఆల్రెడీ వాళ్ళకి యూపీఎస్సీ అన్ని కూడా ఇచ్చేసాను. సో అందుకు ఎంసీక్యూ అంటే మాస్టర్ టు క్లోజ్ ద క్వశ్చన్ అని చెప్పాను. అంటే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ రైట్ వేలో ఎలాగ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలనేది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తాలూకా మెయిన్ ఉద్దేశం. ఓకే, సో ఇదే బేస్లో స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తాను. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ ఫోకస్ స్టడీ మెటీరియల్ ఇంటిగ్రేట్గా. సో ఎందుకంటే అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ యూపీఎస్సీ రాకపోయినా సరే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒక సర్వీస్లో కూర్చుంటే అది రైట్ వేలో నేను ఈ గైడెన్స్ బ్యాచ్కి ముందుకు తీసుకెళ్ళినట్టు. ఓకే, సో ఈ గైడెన్స్ బ్యాచ్లో భాగంగానే ఏం చెప్పారంటే వీక్లీ టార్గెట్స్ ఇస్తానని చెప్పాను. సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. అంటే మీ స్కెడ్యూల్తో పాటు ఈ వీక్లీ టార్గెట్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే దీంట్లో ఒక లాజిక్ అయితే ఉంది. ఓకే, సో వీక్లీ టార్గెట్స్లో ఏంటంటే మీకు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తాను లైక్ ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి అండ్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే ఒకసారి మీరు యూపీఎస్సీ సిఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ కనుక 2011 నుంచి 2019 దాకా గమనిస్తే 50 to 60% క్వశ్చన్ పేపర్లో మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఉంటాయి. ఓకే, ఇది మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, నేను మీకు చూపిస్తాను. ఓకే, 50 to 60% క్వశ్చన్స్ మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ నుంచి వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఫస్ట్ వీటి మీద మీకు టార్గెట్ చేయాలి. సో దీని ప్రకారం స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దాంట్లో హై టాపిక్స్ కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సో అంతా కూడా నేను చేశాను ఆల్రెడీ. సో అది మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకున్నాను, కానీ చాలా మంది అంటే కాంటాక్ట్ చేసి మాకు కూడా వీక్లీ టార్గెట్స్ ఇవ్వండి, ఎందుకంటే మేము కూడా ఫాలో అవుతాం. సో దాన్ని బట్టి అంటే మా ప్రిపరేషన్ అనేది రైట్ వేలో వెళ్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ అవుతుంది మీరు ఇచ్చే ఇన్పుట్స్ ప్రకారం. అందుకే నేను ఏంటంటే వీక్లీ షెడ్యూల్ అనేది ఇవ్వడమే కాదు, దాంట్లో ఎలాంటి టాపిక్స్ తీసుకుంటున్నాం, దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అండ్ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేనైతే మీకు స్టేట్మెంట్ ఇచ్చానో 50 to 60% క్వశ్చన్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్లో ఎకానమీ, పాలిటీ అండ్ హిస్టరీ నుంచి వస్తున్నాయని నేను అది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎకానమీలో 2011లో 26 క్వశ్చన్స్ వచ్చినాయి, 2012లో 19 వచ్చినాయి. ఇలా చూసుకుంటే మీకు రీసెంట్ ట్రెండ్స్లో 2016లో 34 క్వశ్చన్స్ వచ్చినాయి, 2017లో 27 క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే 2018లో 23, 2019లో 24 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఎకానమీ తాలూకా స్కోప్ అనేది లాస్ట్ 4 years చూడండి. ఓకే, 2016లో 34 వచ్చినాయి, 2017లో 27 క్వశ్చన్స్ వచ్చినాయి, 2018లో 23 వచ్చినాయి, 24 క్వశ్చన్స్. అంటే మినిమం 20+ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. ఓకే, ఎందుకంటే యావరేజ్ తీసుకున్నా సరే మనకు ఒక్క 2014 తప్ప మిగతావన్నీ చూసుకుంటే క్లోజ్ టు 20 క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో 20+ క్వశ్చన్స్ అయితే ఈజీలీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎకానమీ తరఫు వెయిటేజ్ అలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాలిటీ తరఫు వెయిటేజ్ చూద్దాం 2011 నుంచి 19 దాకా. సో 2011 చూసుకుంటే 10 క్వశ్చన్స్ వచ్చినాయి, 2012లో 21 క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే 2013లో 17 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇలాగా మీరు మాక్సిమం చూసుకుంటే 2017లో 23 క్వశ్చన్స్ వచ్చినాయి. సో మిగతా స్కోప్ చూసుకుంటే మీకు యావరేజ్గా బిలో 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. పాలిటీ తరఫు స్కోప్ చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ అందరూ పాలిటీ పట్టుకున్నారు, పాలిటీ లక్ష్మీకాంత్ పట్టుకుని దాన్ని ఫుల్గా పిండేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక స్ట్రాటజీ ప్రకారం క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ మార్క్స్ మనం ఎక్కువ గెయిన్ చేసుకోవాలి అండ్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో పాలిటీ ఈజీ అని చెప్పి అందరూ పాలిటీ ఫస్ట్ పట్టుకుంటారు. ఓకే, అది తప్పే లేదు, కానీ పాలిటీలో ఎంతవరకు వెయిటేజ్ ఇవ్వాలి, అలాగే ఎకానమీకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది కూడా క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్. సో అది సైంటిఫిక్ అనాలిసిస్తో వస్తుంది. సో నేను మీకు అనాలిసిస్ అనేది మీకు షేర్ చేస్తాను. ఓకే, అంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే లాస్ట్ 5 yearsలో 2015లో 14 క్వశ్చన్స్ వచ్చినాయి, 2016లో 6 వచ్చినాయి, 2017 23, 2018లో 14 అండ్ 2019లో 12. సో ఒక్క 2012, 2017 తప్ప
మిగతావన్నీ కూడా బిలో 20 క్వశ్చన్స్ వచ్చినాయి. సో నా యావరేజ్ 14 to 18 క్వశ్చన్సే మీకు యావరేజ్గా కనిపిస్తుంది. ఓకే, సో అది స్కోప్. ఓకే, ఇది మిడ్ రేంజ్ అని తీసుకోండి. వర్స్ట్ కేసులో 14 to మాక్సిమం 18 క్వశ్చన్సే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, అది ఇప్పుడు హిస్టరీ చూపిస్తాను. హిస్టరీ చూసుకుంటే 2011లో 13 వచ్చినాయి, 12లో 21 క్వశ్చన్స్, 13లో 16 క్వశ్చన్స్, 14లో 21 క్వశ్చన్స్, 15లో 17 క్వశ్చన్స్, అలాగే 16లో 17 క్వశ్చన్స్ వచ్చినాయి, 2017లో 14 క్వశ్చన్స్, 2018లో 21 క్వశ్చన్స్, 2019లో 18 క్వశ్చన్స్. ఇది కూడా అంతే, మీకు మాక్సిమం 2012, 2014, 2018 తప్ప మిగతావన్నీ కూడా 20 లోపే ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, సో మాక్సిమం 20 క్వశ్చన్స్ కన్నా తక్కువే రావడానికి దీని స్కోప్ ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో 50 to 60% క్వశ్చన్స్ మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ నుంచి వస్తాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫైనల్ గా మీకు ఇందాక ఇండివిజువల్ చెప్పాను, ఎకానమీ నుంచి ఇన్ని వచ్చినాయి, అలాగే పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో టోటల్ గా చూద్దాం మనం. సో ఎకానమీ, పాలిటీ, హిస్టరీ నుంచి 2011 నుంచి 19 వరకు కూడా 2011లో 49 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇందాక మీకు చెప్పాను 50 to 60% అని. ఓకే, 2012లో 61 క్వశ్చన్స్ వచ్చినాయి, 13లో 47 క్వశ్చన్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 50%. 2014లో 47 క్వశ్చన్స్, 2015లో 56 క్వశ్చన్స్. ఇక్కడ నుంచి 2015 నుంచి ట్రెండ్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయో ఒకసారి మీరు గమనించండి. ఇందాక మీకు చెప్పిన బ్లాక్ ఏదైతుందో 50 to 60% క్వశ్చన్స్ మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ నుంచి వచ్చాయని. 2015 సివిల్ సర్వీస్ లో ప్రిలిమ్స్ లో 56 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. 16లో 57 క్వశ్చన్స్ వచ్చాయి, 2017లో 64 క్వశ్చన్స్ వచ్చినాయి, 2018లో 58 క్వశ్చన్స్ వచ్చాయి, 2019లో 54 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ లాజిక్ ని బేస్ చేసుకొని, ఈ సైంటిఫిక్ అనాలిసిస్ ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేస్తున్నా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ కాకూడదు. ఓకే, ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేస్తున్నాం అండ్ ఎగ్జామ్ని ఏ విధంగా డీల్ చేస్తున్నాం ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే రైట్ స్కిల్స్ అయితే ఉండాలి, రైట్ ఎగ్జిక్యూషన్ అయితే ఉండాలి, రైట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉండాలి, అండ్ రైట్ టెక్నిక్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. ఓకే, సో అందుకు ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ప్రిపేర్ అవుతున్నారో, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో, ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి అండ్ యూపీఎస్సీ ట్రెండ్స్ని అర్థం చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సో ఇలాగా ఒక రైట్ అప్రోచ్లో ఇప్పటి నుంచే కనుక మీరు ఫోకస్ చేసుకుంటే ఇటు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాస్ని మీరు కొంచెం ఫోకస్ చేయండి. అండ్ దాంట్లో కూడా మనకి హైయర్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇందాక మీకు క్వశ్చన్స్ ఇన్నొచ్చాయి అని చెప్పేసాం కదా, ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఏ పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ యూపీఎస్సీ ఫోకస్ చేస్తుంది అది ఫస్ట్ పట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి, ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇటు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, అలాగే సివిల్ సర్వీస్ కూడా హెల్ప్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక టైం టేబుల్ వీక్లీ టార్గెట్ కింద ఇస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, కానీ చాలా మంది రిక్వెస్ట్ చేశారంటే అది కనీసం వీక్లీ టార్గెట్స్ అని మాకు ఇస్తే మేము ఒక పేజ్ ఆఫ్ ప్రిపరేషన్కి అలవాటు పడతాం. అది ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు అది హెల్ప్ అవుతుంది, కొంచెం సింక్ అవుతుంది, ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందని రిక్వెస్ట్ చేశారు చాలా మంది. దగ్గర ఒక 40 to 50 మెయిల్స్ అయితే రావడం జరిగింది ఇదే స్కోప్ మీద. ఓకే, కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వీక్ 1, సో ఇప్పుడైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు. ఓకే, సో ఫస్ట్ వీక్ మీరు ఏం చేయాలంటే ఎకానమీ ఫస్ట్ పట్టుకోవాలి. ఎందుకంటే ఎకానమీ తాలూకా స్కోప్ ఎక్కువ ఉంది. మీరు కరెక్ట్గా గమనిస్తే ఎకానమీ తాలూకా స్కోప్ అనేది చాలా ఉంది కంపేర్ టు పాలిటీ అండ్ హిస్టరీ. అందుకే మీకు ఫస్ట్ ఎకానమీ అనేది నేను టార్గెట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఎకానమీ చూసుకుంటే మాక్సిమం ఇప్పటివరకు కూడా 2016లో 34 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ 5 years గమనిస్తే 24 క్వశ్చన్స్ అనేవి మినిమం కనిపిస్తున్నాయి. ఓకే, 2018లో 23, సో 23 ప్లస్ మనకు కనిపిస్తున్నాయి లాస్ట్ 5 yearsలో. అంటే ఆన్ యావరేజ్ మనకి 20 to 25% ఆఫ్ ద పేపర్ మీకు ఎకానమీ ఉంది కదా. ఓకే, అదే పాలిటీ తాలూకా స్కోప్ ఉంటే లెస్ దెన్ 20 క్వశ్చన్స్. ఓకే, అలాగే హిస్టరీ అండ్ కల్చర్ చూసుకుంటే లెస్ దెన్ 20 క్వశ్చన్స్. ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉన్నది ఏది అంటే మనకి ఎకానమీ. కాబట్టి ఫస్ట్ మీరు ఎకానమీ అనేది టార్గెట్ చేయండి. ఓకే, సో అందుకే ఎకానమీలో మెయిన్గా పబ్లిక్ ఫైనాన్స్, ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ మీకు లాస్ట్ ఫ్యూ ఎగ్జామ్ అంటే 2011 నుంచి 2019 దాకా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది పబ్లిక్ ఫైనాన్స్ అనేది. సో పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఫస్ట్ మీరు నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. మీ ఎకానమీ మాక్సిమం మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీ తర్వాత రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి కాబట్టి దాంట్లో టర్మ్స్ అర్థం కావాలన్నా సరే మీకు పబ్లిక్ ఫైనాన్స్ అనేది గ్రిప్ ఉంటే మీకు కొంతవరకు ఐడియా వస్తుంది ఎకానమీ చదివేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే వీటికి సంబంధించిన బ్యాక్ టు బేసిక్స్ అనేది ఒక స్టడీ మెటీరియల్ అవుతుంది మన వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో ఫస్ట్ మీరు అది చదవాలి. ఎందుకంటే బ్యాక్ టు బేసిక్స్ అనేది ఒక ఐడియా అయితే ఇస్తుంది. దాంట్లో ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బిగినర్స్ కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే ఈ ఎకానమీ పబ్లిక్ ఫైనాన్స్ రమేష్ సింగ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీకు చాలా టెర్మినాలజీస్ ఉంటాయి. ఓకే, ఆ టెర్మినాలజీస్ అని అర్థం కావాలంటే మీకు బ్యాక్ టు బేసిక్స్ నేనైతే స్టడీ మెటీరియల్ ఇచ్చానో అది మీరు ఫాలో అవ్వండి.
అప్పుడు ఏంటంటే ఆథర్ చెప్పేది మీకు అర్థం అవుద్ది. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద కొంత ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ ఆల్రెడీ మీరు వెళ్ళుంటే మీకు కొంత ఐడియా ఉంటుంది. లేకపోతే ఎనీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, దానివల్ల ఏంటంటే మీకు ఆల్రౌండ్ ఒక అప్రోచ్ అనేది దొరుకుతుంది. ఓకే, అండ్ బ్యాక్ టు బేసిక్స్ అనేది స్టడీ మెంట్ మన వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, instamojo.com/nextionis. ఓకే, ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ ఎందుకు చదవమంటున్నా అంటే పబ్లిక్ ఫైనాన్స్ వల్ల మీకు కొంతవరకు మీకు ఐడియా వస్తుంది. అంటే ఎక్కువ దీని నుంచి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మల్టీ డైమెన్షనల్గా మీకు సివిల్ సర్వీస్కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ దీనికి రిఫరెన్స్ ఏ బుక్ అంటే రమేష్ సింగ్ బుక్ అనేది చదవండి. ఓకే, రమేష్ సింగ్ బుక్ అయితే మీకు హెల్ప్ అవుతుంది బాగా, అండ్ ఇన్ డెప్త్లో మనకి కనిపిస్తుంది, అండ్ హైలీ రికమెండెడ్ బుక్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి అయితే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే పాలిటీ. సో పాలిటీకి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మీరు చదవండి. ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం మేనేజ్మెంట్ కూడా మనకి అలవాటు అవ్వాలి. ఓకే, అండ్ దీంట్లో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా లాస్ట్ 3 years నుంచి అంటే 2017, 18, 19 కన్సిస్టెంట్ గా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. అందుకు ఫండమెంటల్ రైట్స్ అనేది ఇచ్చాను షెడ్యూల్లో. ఓకే, అండ్ మళ్ళీ ఇది సివిల్ సర్వీస్కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ దీనికి రిఫరెన్స్ బుక్ ఏంటంటే లక్ష్మీకాంత్, వన్ అండ్ ఓన్లీ బుక్ లక్ష్మీకాంత్. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది హిస్టరీ మీకు చెప్పాను. హిస్టరీ ఆల్రెడీ మీకు ఏంటంటే కొంచెం 20 క్వశ్చన్స్ కన్నా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 15 to 20 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిస్టరీ అండ్ కల్చర్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుంటే ప్రతి యూపీఎస్సీ రీసెంట్ ట్రెండ్స్లో కూడా మనకి అటు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రైట్ ఫ్రమ్ 1979 నుంచి మొన్న జరిగిన 2019 ఎగ్జామ్ దాకా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చదవండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి గ్రూప్ 2 కూడా బ్యాకప్ కింద పెట్టుకోవాలని చెప్పాం కదా, కాబట్టి గ్రూప్ 2 కూడా కొంత వెయిటేజ్ అయితే ఇవ్వాలి మనం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏపీ హిస్టరీ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏపీ హిస్టరీలో స్పెషల్గా ఏంటంటే ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ మీకు ఆల్రెడీ ఎవరైతే ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఉన్నారో బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ స్టడీ మెటీరియల్ అయితే మీకు ఇచ్చాను, ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు చదవండి. ఓకే, సో దీనివల్ల అంటే కొంత తెలుస్తుంది అసలు ఏపీ హిస్టరీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కొంత తెలుస్తుంది. అఫ్కోర్స్ దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది మనం ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీడియోస్లో మనం చూద్దాం. ఓకే, సో ఇది గ్రూప్ 2 పరంగా కూడా మనం కొంత పార్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రతి వీక్ కూడా. ఇలాగా ఒక ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మీకు అటు యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఇటు స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో అది యాక్చువల్ స్ట్రాటజీ. అండ్ మెయిన్గా మీకు చెప్తుంది ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కనుక మీరు మెయిన్ ఫోకస్ పెట్టాలనుకుంటే ప్రిలిమ్స్లో మీకు 50 to 60% క్వశ్చన్స్ అయితే మీకు ఎకానమీ, పాలిటీ అండ్ హిస్టరీ నుంచి వస్తున్నాయి. ఓకే, ఇది మాత్రం యూ కెన్ టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఇవన్నీ కూడా మీకు మెయిన్స్లో హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1లో హెల్ప్ అవుతుంది, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ హిస్టరీ ఎగ్జామ్ చేస్తే కొంత పార్ట్ గ్రూప్ 1కి, యూపీఎస్సీ సివిల్స్కి, గ్రూప్ 2కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలాగా ఒక సైంటిఫిక్ అనాలిసిస్తో చదివితే ఆ ట్రెండ్స్కి తగినట్టు చదివితే మనకి కొంచెం ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, అదే రైట్ స్కెడ్యూల్ కనుక మీరు లేకపోతే వితౌట్ ఎనీ సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ వితౌట్ ఎనీ ట్రెండ్ అనాలిసిస్ అది కొంచెం ఈ ప్రిపరేషన్ అనేది కాంప్లికేట్ చేసుకున్నట్టు. ఓకే, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా స్మూత్గా వెళ్ళాలి అండ్ రైట్ వేలో వెళ్ళాలి. అండ్ అది కాస్ట్ బెనిఫిట్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్లీ ప్రపోర్షనల్ టు సిలబస్ కాబట్టి దాని ప్రకారం మీరు స్టిక్ కావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు టాపిక్ చదువుతున్నా అంటే దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్ వచ్చింది, ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేస్తున్నాం, దాని తర్వాత స్కోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా కొంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకే నేను ఏవైతే మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా హైయర్ టాపిక్స్. ఓకే, ఈ హైయర్ టాపిక్స్ అనేది సిలబస్ వైజ్ నేను మ్యాపింగ్ చేశాను. ఓకే, కాబట్టి సిలబస్ వైజ్ మ్యాపింగ్ చేసి దానికి ట్రెండ్ అనాలిసిస్ అనేది గమనించి అండ్ ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా గమనించి నేను మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి ఈ పర్టికులర్ ఇన్పుట్స్ అయితే మీరు తీసుకోండి. అండ్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్కి నేనైతే కంప్లీట్ ఆ వీక్ అయిపోయిన తర్వాత మీకు ఈ స్టడీ మెటీరియల్ అయితే ఇస్తాను. సో స్టడీ మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్ ఫార్మాట్, మొత్తం అంతా కూడా షార్ట్ వేలో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఏదైతే మీకు స్కిల్ సెట్లో మొత్తం చెప్పానో మాక్సిమం మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ మీకు ఏంటంటే చాలా స్కిల్స్ అనేవి మీకు ఇచ్చేసాను. ఓకే, సో దాని ప్రకారమే మీకు స్టడీ మెటీరియల్ ఉంటుంది. సో ఎందుకు ముందు కూడా డీటెయిల్గా లెంగ్తీగా ఉండదు, మొత్తం షార్ట్ కట్స్లో వచ్చేస్తాయి. అండ్ అక్కడక్కడ మీకు గుర్తున్న నిమోనిక్స్ కూడా నేనే యాడ్ చేస్తాను. సో అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మెయిన్గా రివిజన్ ఎలా చేయాలి అనేది కూడా మీకు కొన్ని ఇన్పుట్స్ అయితే చెప్పాను. అండ్ స్పీడ్ రీడింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, రీడింగ్ స్కిల్స్ అనేది కూడా మీకు చెప్పాను. ఓకే, అండ్ నోట్ మేకింగ్ స్కిల్స్ కూడా మీకు చెప్పాను. ఇవన్నీ ఏంటి ఈ పర్టికులర్ వీక్లో మీరు చేయాల్సింది. సో ఆన్ 8th day అది నా వర్క్ అనేది మీకు డెలివర్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మీకు ఏంటంటే మీరు చదివినట్టు ఉంటుంది అండ్ నేను కూడా
మీకు ఫిల్టర్డ్ కంటెంట్ మీకు ఇస్తాం కాబట్టి అది కూడా ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 360 డిగ్రీ అప్రోచ్లో మీరు మొత్తం ఒక టాపిక్ని మీరు ఫుల్ గ్రిప్లో తెచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో అది మెయిన్గా స్ట్రాటజీ. ఓకే, ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకున్నారో, నేను చెప్పిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఫాలో అవ్వండి అండ్ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.